శ్రీమాత్రే నమః. ప్రేమతో అమ్మవారి మనసును ఎలా గెలుచుకోవాలి? నియమ నిష్టలతో చేసుకునే పూజ ఒకటైతే ప్రేమతో చేసుకున్న పూజ మరొకటి. నా పూజ అమ్మ పైన అమితమైన ప్రేమతో ఉంటుంది, కానీ చాలా సులువుగా అమ్మ మనసుని గెలుచుకోవచ్చు. అమ్మవారంటే సాక్షాత్తు మనల్ని కన్న అమ్మ. అమ్మని చూసి ఎప్పుడు భయపడకూడదు. మన అమ్మ దగ్గర ఎంత చనువుగా ఉంటామో అంతే చనువుతో అమ్మవారి ఫోటోలో ఒక బొమ్మలా కాకుండా సాక్షాత్తు ఒక ప్రాణం ఉన్న మనిషి మన ముందు ఉంటే ఎలా నడుచుకుంటామో అలాగనే నడుచుకోవాలి. అమ్మవారిని ఒక్కసారిగా బాధ్యతగా స్వీకరించాలి. కష్టమని అనుకోకుండా రోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకోవాలి. అమ్మకు నచ్చిన స్తోత్రాలు పెట్టి అమ్మవారిని వింటూ ఉండమని చెప్పాలి. నిత్యం మీరు శ్రీమాత్రే కారణం అనే నామాన్ని మనసులో స్మరించుకుంటూ ఉండాలి. మొదట్లో కొంచెంగా ఉన్న కష్టంగా అనిపించినా కానీ మీకే తెలియకుండా మనసులో స్మరిస్తూనే ఉంటారు. ఒకవేళ మీ వల్ల కాకపోతే అమ్మవారికి చెప్పండి, అమ్మే మీకు గుర్తు చేస్తూ ఉంటుంది. నైవేద్యం విషయానికి వస్తే ప్రత్యేకంగా ఏమీ పెట్టవలసిన అవసరం లేదు. మీరు తింటున్నదే అమ్మవారికి ఒక్కసారి చూపించి అమ్మకి సమర్పించి స్వీకరించండి. నా బిడ్డ నన్ను తలుచుకుంటుంది అని అమ్మ మనల్ని చూసి మురిసిపోతుంది. అమ్మవారికి ఇష్టమైనది అమితమైన ప్రేమ. అమ్మ మీ నుంచి ఆశించేది స్వచ్ఛమైన మనసుని. అమ్మవారు కోరుకున్నది ఒక చంటి పిల్ల వలె మనం అమ్మ దగ్గర నడుచుకోవడం. ఈ రోజుల్లో పూజ చేయడం అంటే అమ్మో అంటారు, కానీ మీకు తెలియని విషయం, ఒక్కసారి అమ్మవారి మనసు గెలుచుకుంటే అమ్మ మిమ్మల్ని సింహాసనం పైన కూర్చోబెడుతుంది. కోరుకోవడానికి కోరికే లేకుండా చేస్తుంది. అంతా మీ మనసును చదివేస్తుంది అమ్మ. మనం చేయవలసింది నిత్యం అమ్మ 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 అని అమ్మ పాదాలు పట్టుకుని అమ్మ ప్రేమను చూపించడం. అమ్మకి ఏదైతే నచ్చుతుందో అది మన ఇష్టంగా స్వీకరించాలి. నిత్యం అమ్మ గురించే వినడం తెలుసుకోవడం చేస్తూ ఉండాలి. మీరు అమ్మవారికి నచ్చినట్టు ఉంటే అమ్మవారి కరుణ, కృప, దయ, ప్రేమ అన్నీ మీ పైన, మీ కుటుంబం పైన ఎప్పుడూ ఉంటాయి. ఒక్కసారి అమ్మవారి మనసును గెలుచుకొని చూడండి. ఆ ఆనందాన్ని మాటల్లో అనుభవించి తీరవలసిందే. ఒక్క విషయం, అమ్మవారి పూజలో ఎప్పుడు ఏ తప్పుని కూడా ఎంచదు. అమ్మవారు కోరుకునేది ఒక్క మీ స్వచ్ఛమైన మనసుని మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. శ్రీమాత్రే నమః.